మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి. తెలంగాణకు గోదావరి జలాలు కీలకం. తాగు సాగు భవిష్యత్ అవసరాలు వాటితోటే. మెట్రో ఫేజ్ ప్రతిపాదనను ఆమోదించండి. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ కారిడార్లు ఒకేసారి చేపట్టండి. బందర్ పోర్టు ఎక్స్ప్రెస్ వేకు అనుమతులు ఇవ్వండి. వరంగల్ విమానాశ్రయం పనులు త్వరగా ప్రారంభించండి. ఐఐఎంను మంజూరు చేయండి. ప్రధాని మోదీకి రేవంత్ విజ్ఞప్తులు. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ కరాచలనం. తెలంగాణ భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాలు వినియోగం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం సాగు తాగు నీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు విషయమై చర్చించేందుకు మహారాష్ట్రతో సమావేశం విషయంలో సహకరించాలని మోదీని కోరారు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఫడ్నవీస్కు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన స్పందించలేదనేది మనకు కూడా తెలిసిందే. ఇక్కడ ప్రధానంగా నిన్న పోయింది తమ్మిడిహెట్టికి సంబంధించిన ప్రాజెక్ట్ విషయంలోనే మాట్లాడడానికి వెళ్ళిండు. కానీ ఇవన్నీ ప్రధానమంత్రి మోదీ గారి ముందు పెట్టినట్టుగా కూడా రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపరు ఎవరిని కాపాడడానికి ఏ వార్తలు రాస్తుంది అనేది కూడా మనకు తెలిసిందే. ముఖ్యంగా మనకు ఈ తమ్మిడిహెట్టి కావచ్చు మహారాష్ట్రతోటి కావచ్చు ఉన్న సమస్యలు ఏంటంటే సరిహద్దు సమస్యలు. మనకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మహారాష్ట్రతోటి సరిహద్దు వివాదం ఏర్పడింది. ఈ సరిహద్దు వివాదంతో పాటు ఈ మహారాష్ట్ర ఆనుకొని ఉన్న ప్రాంతంలో మనం ఏదైతే ఈ తుమ్మిడిహెట్టి కట్టాలనుకుంటున్నామో దాని ఎత్తు విషయంలో కూడా మహారాష్ట్ర మనకు సహకరించకుండా కొర్రీలు పెడతాను. అదేవిధంగా మంజీరా నది నుండి ఈ మహారాష్ట్రకు సంబంధించిన కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుకను దోసుకపోతున్నారు. అయితే వాళ్ళు ఏమంటారు, ఈ మంజీరా పరివాహక ప్రాంతం మహారాష్ట్రం కిందికి వచ్చింది కాబట్టి మా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మేము ఇసుకను తోడుకుంటామని తప్పించి ఇది మీ రాష్ట్రానికి సంబంధించిన ఇసుక కాదనే వివాదం కూడా ఒకటి ఉన్నది. దీంతో పాటు ఇక జల వివాదం ఉండనే ఉన్నది, గోదావరి వివాదం ఉండనే ఉన్నది, మంజీరా వివాదం ఉండనే ఉన్నది. ఈ మూడు వివాదాలను ఇప్పుడు మనం పరిష్కరించుకోవాలి. ఒకటి, మంజీరా నదిలో అక్రమ ఇసుక రవాణా మహారాష్ట్ర దోసుకపోతాను, అది అడ్డుకోవాలి. తుమ్మిడిహెట్టికి సంబంధించిన పొడవు ఎత్తు ఈ విషయంలో మనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించి వాళ్ళు ఏమంటారు 145 అడుగుల ఎత్తులోపే కట్టుకోవాలి మీరు ప్రాజెక్ట్ని అంటాను. మనోళ్ళు ఏమంటారు 150 అడుగుల ఎత్తు కావాలి, కనీసం 148 అడుగుల ఎత్తు అయిన ఇవ్వమని మనోళ్ళు అంటాను. ఇక దీంతో పాటు 14-15 గ్రామాలు సరిహద్దు వివాదంతో ఎప్పటికప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాలని మనం కోరుతున్నాం. అది కేసీఆర్ హయాం నుండి కూడా కోరుతున్నాం, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా కోరుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఆ జల వివాదం పరిష్కారం కాలే, ఆ సరిహద్దు వివాదం పరిష్కారం కాలే, ఆ మంజీరా నది అక్రమ ఇసుక రవాణా పరిష్కారం కాలేదు. మరి ఇక ఈయన పోయి ఆయనతోటి ముసిముసి నవ్వులు నవ్వుకుంటా సెకండ్ బాగానే ఇచ్చిండు, కానీ మరి ఆయన ఏమన్నాడో ఏందో తెలియదు. దీనికి సంబంధించి ఎప్పుడు పరిష్కారం అవుతుందో కూడా తెలియదు. ఇదే పరిష్కారం కాలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, ఫేజ్ 2 మెట్రోకి ప్రతిపాదనలు ఆమోదించాను అని ఒకటి పెట్టిండు. రీజనల్ రింగ్ రోడ్డు కారిడార్లు చేపట్టాలి, వాటికి డబ్బులు ఇవ్వండి అని అన్నాడు. బందర్ పోర్టు ఎక్స్ప్రెస్ వేకు అనుమతి ఇవ్వండి అన్నాడు. వరంగల్ విమానాశ్రయం పనులు త్వరగా ప్రారంభించండి అని మరొక మాట అన్నారు. కాదే రేవంత్ రెడ్డి గారు, అక్కడ పెద్దపల్లిలో వంశీకృష్ణన్ ఆయన ఎంపీగా ఉండి మేము అటు మంచిర్యాల విమానాశ్రయం సాధించినామని ఒక పెద్ద వార్త వేసిండు కదా 6 నెలల క్రితం. అదేవిధంగా ఇక్కడ వరంగల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా కుప్పలు తెప్పలుగా మూటలు ఎత్తుకొచ్చి పోతాను పైసలుగా ఏరుకొని ఎయిర్పోర్ట్ కట్టండి అని చెప్పిండు కదా. మరి ఏమైంది? ఆ విమానయ శాఖ మంత్రి
ఎర్రంనాయుడు కొడుకు ఆయనే కదా, ఆయనతోటి వీళ్ళు పోయి సెకండ్లు ఇచ్చుకొని పొట్టు పొట్టు డబ్బులు వచ్చినాయి, ఇక 2 విమానాశ్రయాలు అయిపోతాయని చెప్పిండ్రు. 6 నెలలు అయిపోయింది, మళ్ళీ నువ్వు ఇప్పుడు పనులు మొదలు పెట్టాలి, పైసలు ఇవ్వరని మళ్ళీ మోడీ గారి దగ్గర మాట్లాడినట్టు ఈ చంద్రజ్యోతి పేపర్ రాసుకొచ్చింది. ఎట్లా నమ్మాలి దీన్ని?